నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. అశోక్ కుమార్ గారు, మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరిగింది. దీని మీద మాజీ మంత్రి రోజు ప్రెస్ మీట్ పెట్టింది. దీని మీ స్పందన ఏంటి? అక్కడ ఏదైతే ఘటన జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం. జరిగిన రోజునే ఒక పక్కన 2,08,000 కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది మోడీ గారి సమక్షంలో. దాన్ని కూడా వదిలేసుకొని అయిపోయిన వెంటనే పుట్టాహుట్టిన వచ్చి ఇక్కడ హాస్పిటల్ దగ్గర తిరుమల దగ్గర వాలిపోయినారు. ఇವರು కళ్యాణ్ బాబు గారు, చంద్రబాబు గారు. ఆయనతో పాటు మనం చూసినట్లయితే దేవాదాయ శాఖ మంత్రి, ఆయనతో పాటు ఇంకా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు కావచ్చు, ఈవో కావచ్చు, జేఈఓ కావచ్చు, ప్రతి ఒక్కరు యంత్రాంగం మొత్తం అక్కడ ఉండిపోయింది. ఆ రోజు ఏదైతే జరిగిందో అది యాక్సిడెంటల్ అనేది మనకు అర్థమవుతుంది. ఒక మహిళ బయటికి రావడం, ఉన్న పళ్ళంగా వెనకల నుంచి ఎవరో రూమర్స్, టోకన్లు, టికెట్లు ఇచ్చేస్తున్నారని రూమర్స్ చేయడం, ఇమ్మీడియట్గా ప్రమాదవశాత్తు జరిగింది. సరే, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలా అని ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు. వహించేది లేని పక్కన పెడితే చంద్రబాబు గారు ఒకరు చెప్తే వినేంత లేకుంటే తెలుసుకునేంత పరిస్థితుల్లో లేరు. ఆ రోజు జరిగిన కండిషను జరుగుతానే ఉన్న పళ్ళంగా ఆయన మనసు ద్రవించింది. ఆయన కంటగడ కన్నీరు గారింది. మనం చూసాం. ఉన్న పళ్ళంగా ఆయన సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నాడు. ఇంకెవరిని అంటారు? చంద్రబాబు గారు అక్కడ క్యూ లైన్ దగ్గర వెయిట్ చేసి మా జాగ్రత్త అని చెప్పగలుగుతా సిచ్యువేషన్ ఉంటుందా? ఎవరికైనా సరే పరిస్థితులు. ఇప్పుడు మీ దగ్గర ఒక పొలం ఉందండి, ఒక 10 ఎకరాల భూమి ఉంటుంది. నువ్వే మడక దున్ని, లేకుంటే నువ్వే ట్రాక్టర్తో దున్ని, లేకుంటే నువ్వే అయిన ట్యూబులన్నీ సరి చేసుకొని నువ్వే పోయి మోటార్ వేయాలంటే అవుతుందా? అక్కడ ఒక మనిషి ఎవరన్నా నియమించుకుంటావు. పొరపాటున మనిషికి ఎవరికైనా నీ దగ్గర కూలీ పని చేసే మనిషికి పాంగన గరిస్తే నువ్వు బాధ్యురాలివి అంటే నువ్వు బాధ్యత వహిస్తావా? ఏదైతే నీ కోసం ఆయన కష్టపడినాడో ఆ యొక్క మోడ్లో ఆయన యొక్క కుటుంబ పరిస్థితి అంతా నువ్వు బాధ్యత తీసుకుంటావు. అది మానవత్వం. అదేవిధంగా చంద్రబాబు గారు ఒకరిని నియమించారు. బిఆర్ నాయుడు గారు కావచ్చు, టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, జేఈఓ, అక్కడున్న దాదాపు 1,200 మంది పోలీసులు కావచ్చు, కరెక్ట్గానే ఉండాలి. కాకుంటే అనుకోకుండా ఒక మహిళకి అస్వస్థత కావడంతో ఉన్న ఫలంగా ప్రమాదం అయిపోయింది. కానీ బాబు గారు స్వయాన బాధ్యత వహిస్తున్నాడు. ఈరోజు కొత్తగా వచ్చి అసలు ఆ రోజు ఈ సంఘటన ఏదైతే జరిగిందో మీరు ఊహించుకోండి. రోజా ప్రెస్ మీట్ లైవ్ అని సాక్షిలో ఒక అర్ధగంట ముందే నీకు ప్రీమియర్ అనేది వస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేసి చూసాం. అక్కడ రోజా ఏం మాట్లాడుతుందని మీకు తెలీదా? ఏం మాట్లాడుతుంది? బాబు గారు బాధ్యత వహించాలా, ఎట్లో నేను మొత్తం పూర్తిగా విన్నాను, ఎట్లో సీఎంగా రిజైన్ చేయాలని అనలా. కాస్త మెచ్యూరిటీ పెరిగినట్లే కనిపిస్తుంది రోజాకి. ఆ మాట తప్ప మొత్తం బాబు మళ్ళీ కళ్యాణ్ బాబు ఈ సర్కిల్లోనే తిప్పింది. ఎవరైనా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ప్రభుత్వం, ఏదన్నా వాళ్ళ కూటమి ప్రభుత్వానికే డ్యామేజ్ కదా. ఏదైనా ఇటువంటి ప్రమాదం జరిగితే వాళ్ళు ఎంత ఆలోచనతో, ఎంత విచక్షణతో ఉంటారో. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ తక్కువ ఉన్నది అది ఇది అని చెప్పి లేని పని వీళ్ళు పోస్తున్నారు. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పర్యటన చేస్తాను అక్కడ ఆవరేజ్గా అంటే ఒక 100 ఇటు కావచ్చు, లేదా 200-300 అటు కావచ్చు, 2,700 మంది పోలీసు వ్యవస్థ ఆయన చుట్టూరు సెక్యూరిటీగా ఉండేది. బాబు గారు సీఎం హోదాలో ఉన్నారు. కుప్పం పర్యటనకి వెళ్ళినారు. ఆయన దగ్గర పెట్టిన సెక్యూరిటీ కేవలం 1,200 మంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి అతి కొద్ది నెలలైంది. ఆయన చెప్తాను ఏంది, ఆల్రెడీ కూడా ఆయన దగ్గర ఉన్న సెక్యూరిటీ కూడా ఆల్రెడీ తగ్గించేసుకున్నాడు. ఈ 1,200 మంది కాదు, వ్యక్తిగత సిబ్బందిని కూడా టెక్నాలజీని పెంపొందించుకొని ఈవెన్ టీటీడీలో ఆ యొక్క డ్రోన్ కెమెరాస్ ఇవన్నీ యూజ్ చేసుకొని సెక్యూరిటీ తగ్గించుకున్నా కూడా ఎక్కడికెక్కడ గేట్లు అంటే రెస్ట్రిక్షన్ పెట్టి ముందు 100 మంది, తర్వాత 100 మంది అట్లా టెక్నాలజీ యూజ్ చేసుకొని ఫాస్ట్గా భక్తులు దేవుడి దర్శన నిమిత్తం భిన్నా వెళ్ళేసి త్వరగా వచ్చేసే విధంగా టెక్నాలజీని యూజ్ చేయాలనుకుంటున్నాడు. ఈయన సెక్యూరిటీకి సంబంధించి కూడా సెక్యూరిటీ తగ్గించుకొని డ్రోన్ కెమెరాలు వాడుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకు అనుగుణంగా ఓర్వకల్లో ఈ యొక్క డ్రోన్కి సంబంధించిన కొన్ని 100 ఎకరాలు అనుకుంటాను, దాంట్లో ఒక ఫ్యాక్టరీ పెట్టడం అంటూ జరుగుతుంది. ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ ఓర్వకల్లో బిగిన్ చేయబోతున్నారు. సో వీళ్ళ ఆలోచనంత అభివృద్ధి దిశగా దాన్ని ఏ విధంగా టెక్నాలజీ వాడాలనేది ఆలోచనలో ఉన్నారు. నిన్న జరిగింది ప్రమాదం తిరుమలలో, దాన్ని ఆపాదిస్తూ రోజా ప్రెస్ మీట్ అయితే పెట్టింది. ఆ రోజు నేను క్లారిటీగా చెప్పా. ఆవిడ ఆ రోజు చెప్పిన విషయం ఏమైందంటే, జరిగిన సంఘటన మొదలు నేను ఇప్పుడు దాకా అన్నం తినలేకపోయినాను, నాకు ఏడుపు వస్తుంది, కన్నీరు గారుతుంది అని చెప్పి అనుకుంటా ఉంటే అది మళ్ళీ తిరుపతి అనుకునేదేమో మళ్ళీ తీసేసింది. సో అంత బాధపడేవాళ్ళు, కంట కన్నీరు గారేవాళ్ళు అంత మేకప్లు అంత లిప్స్టిక్లు వేసుకున్నా సార్ నాకు తెలియక అడుగుతున్నాను, అవ్వదు. మళ్ళీ అది విషయం ఏంటంటే మళ్ళీ బాబు గారు బిజీ అయిపోయినారు. కళ్యాణ్ బాబు మళ్ళీ బిజీ అయిపోయినారు. పిఠాపురంకి వెళ్ళినాడు, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. మన సంక్రాంతికి ఇంటికి వెళ్తే ఎక్కడికెక్కడ నున్నగా సీసీ రోడ్లు తయారైపోయినాయి 4,500 కోట్లతో. వాళ్ళు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాత్రం గోవల్స్ ప్రచారం చేస్తా మొత్తం కంప్లీట్ అయిపోయింది అని చెప్పలా. కానీ వీళ్ళ ఉన్నంతలో 4,500 కోట్లతో 70% సీసీ రోడ్లు విలేజెస్కి శాంక్షన్ చేసి రెడీ చేసేసారు. అది మనం గతంలో చూసాం. కాంట్రాక్ట్ వచ్చిందంట, జరుగుతుందంట, నెమ్మదిగా వెళ్తుందంట కాదు, సంక్రాంతి టైంకి పండగ వాతావరణం కల్పిస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళు మళ్ళీ బిజీలో పడిపోయినారు. ఈ ఏదైతే అవకాశం ఇది ఒక 6 మంది చనిపోయినారో ఈ శవరాజకీయ
ప్రజారాజ్యం అనేది మరుగున పడతాదని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత అభిషేక్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఇక్కడ ఆయనకి కోడిగత్తి సీను పొడిచినప్పుడు హైదరాబాద్లో ఆయన దగ్గరుండి తోడ్పాటును అందించాడో అభిషేక్ రెడ్డి అని, ఆయన చనిపోతే ఆయన కార్యక్రమం నిమిత్తం పులివెందుల మళ్ళీ వచ్చాడు. ఈరోజు సాయంత్రం మళ్ళీ చెక్కేస్తున్నాడు ఎక్కడికి, యలహంక ప్యాలెస్కి. వీళ్ళు పనిచేసేవాళ్ళు బాబు గారు, కళ్యాణ్ బాబు గారు. అదేవిధంగా ఇతను పనికి మనలోడు. వాస్తవంగా వాళ్ళ తత్వం ఏంటంటే వీళ్ళు నిరంతరం ప్రజలు ఉండాలి. ఈయన అంటే యలహంక ప్యాలెస్, ఎందుకంటే వాళ్ళ సైకలాజికల్ ప్రకారం కూడా చూస్తే వీళ్ళు 10 మందితో కలవడానికి ఇష్టపడరు వీళ్ళు. అటువంటి వాళ్ళు మళ్ళీ ప్యాలెస్ చెక్కేస్తున్నారు సాయంత్రానికి. అదే పని చేసే వాళ్ళకి పని మన వాళ్ళకి తేడా. ఈ రోజా మాట్లాడేటప్పుడు ఏం చెప్తుందంటే, గతంలో మేము అంత పవిత్రంగా అంత పుణ్యంగా చూసుకున్నాము తిరుమలని, ఈ యొక్క టీటీడీని కూడా, అందుకు అప్పుడు ఏది ప్రమాదం జరగలేదు, ఇప్పుడు జరిగింది మొత్తం ఈ దరిద్రం అంతా చంద్రబాబుది అన్నట్టు ఈ యాంగిల్లో కావాలని మాట్లాడుతూ ఉన్నది. అందుకు ఈయన శిక్షించాడంట. ఎవరు? వెంకన్న స్వామి శిక్షించాడంట. మీరు చూసినట్లయితే నిజంగానే శిక్షించాడు. ఎందుకు? ఈ యొక్క కరుణాకర్ రెడ్డిని, అన్య మతస్థుడు, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, అన్ని మతస్థుల్ని టీటీడీ బోర్డు చైర్మన్గా చేసినందుకు కరుణాకర్ రెడ్డిని, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డిని అసలు చైర్మన్ సీట్లోనే వాళ్ళని కూర్చొని పెట్టినప్పుడు ఇంకా అది ఏమైనా లాజిక్గా టీటీడీ ఆ పవిత్రత ఆ రోజున కోల్పోయింది. అక్కడ దాంట్లో పంది కొవ్వు కలిపినారో ఇంకేం కలిపినారో రకరకాలుగా దేవుణ్ణి అపహాస్యం చేశారు. ఇట్లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్లే ఉంటుంది. అసలు నిస్సిగ్గుగా ఎట్లా మాట్లాడుతాం. ఒక మాట అయితే వైసీపీ వాళ్ళకే కాదు, వైసీపీ వాళ్ళు వేరు, రోజా వేరు. వాస్తవంగా రోజాని ఎప్పుడో వైసీపీ వాళ్ళు వదిలేసుకున్నారు. ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడడంలో అది పెద్ద అర్థమేం లేదు. కానీ రోజా అయితే జాక్ పాట్ 100% సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం ఏదైతే జరిగిందో, పేరు నాని విషయం మరుగున పడిపోయింది. ఆ బియ్యం తినేశాడు, రేషన్ బియ్యం. తద్వారా కాళీ అని కూడా అరెస్ట్ అయినాడు. కాళీ ఎవరు మనిషి? కొడాలి నాని మనిషి. ఇలా ప్రతి ఒక్కరూ ఎవరైతే కీ ఉన్నారో అందరూ వెళ్ళిపోతున్నారు జైల్లోకి. నెక్స్ట్ కోట రోజాది, రెడ్ శాండల్లో ఉన్నది. దాంతోపాటు ఆమె కింద 4-5 మంది మనుషులను పెట్టుకొని, సొంత మనుషుల్ని, మరిదిని, తమ్ముడిని, అన్నని, వీళ్ళందరం పెట్టుకొని ఒక సీఎం రేంజ్లో నగిరిని అట్టుడికించింది. అటువంటి రోజా ఎన్నో అవినీతి చేసినది. టీటీడీలో టికెట్లు అమ్ముకున్నది, 100 కోట్లు సంపాదించినది. ఆమె జైల్లోకి పోవడం ఖాయంగా కనిపిస్తానే ఉన్నది. అది 2-3 సార్లు నేను ఆల్రెడీ చెప్పినాను. కానీ ఆమె అదృష్టం కొద్దీ, మన కూటమి ప్రభుత్వం కానీ మన ఆంధ్ర ప్రజల దురదృష్టం కొద్దీ ఈ ఘటన జరిగిపోయింది. కాబట్టి నేను చెప్పగానే చెప్తాను, దాంట్లో మొహమాటమే లేదు. ఇంకా 4-5 నెలలు ఏమైతే జైల్లోకి పోదు. ఆమె కన్నా జైలుకి పోతే అందుకు దేవుడి పైన మాట్లాడినందుకు రోజాని అరెస్ట్ చేశారంట, ఇట్లా చెప్పుకునే ప్రమాదం అంటూ ఉన్నది. వాళ్ళైనా ఏమైనా పట్టించుకునే పరిస్థితులు లేరు. చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. ప్యారలల్గా వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. 3 నెలల నుంచి 4 నెలల టైం వ్యాలిడిటీ. రోజా బొక్కలేక పోతుంది. ఎన్ని ప్రీస్ మీట్లు పెట్టినా ఏది పెట్టినా కానీ అన్నం ఎట్టు తింటారు కానీ ఇట్ట తినరు. రోజా ఈ పని చేస్తుంది. ఎప్పుడు ఎంతసేపు మాట్లాడినా కానీ అదే పని. స్ట్రైట్గా ఇట్లా మాట్లాడితే సరిపోతుంది. తిప్పినా అయినా అంతే విషయం. దాంట్లో మ్యాటర్ అంటూ ఏం లేదు. ఒక వీడియో క్లిప్ వేస్తాను, నిశ్చితిగా పరిశీలించండి. ఎవరైనా అక్కడ హాస్పిటల్ పోయేవాళ్ళు చంద్రబాబు గారు ఏ విధంగా వెళ్ళినారో, కళ్యాణ్ బాబు ఏ విధంగా వెళ్ళినారో, అదేవిధంగా ఈ వైసీపీ మూక ఏ విధంగా పోయిందో ఆలోచన చేయండి. బాబు గారు పోయినప్పుడు అఫీషియల్స్ ఒకరిద్దరు, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ మహా అంటే 2-3 మాత్రమే కనిపించారు. కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా అలాగనే 4-5 మంది పేషెంట్లు కాడికి చాలా డీసెంట్గా, డాక్టర్లే నెంబర్ 1 రానివ్వరు. దొరికిందే కదా అవకాశం అన్నట్టు ఈ శవరాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డితో పాటు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఆర్కే రోజా, కరుణాకర్ రెడ్డి మూక మొత్తం ధ్వంసం చేసుకుంటా, ఏది హాస్పిటల్ గోడలు ధ్వంసం చేసుకునే విధంగా ఆ ద్వారాల మధ్య పట్టకుంటాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఎక్కడికి పోతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? వీడియో క్లిప్ వేస్తున్నాను, చూసి ఒకసారి మీరే ఏది నిజం ఏది అబద్ధం మీరే నిర్ణయం తీసుకోండి. వాళ్ళు మళ్ళీ మీడియాకి వచ్చి మాట్లాడుతూ ఉంటే చాలా అపహాస్యంగా ఉంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.